హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. అతి త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్ అనేది 4,76,692 ఉద్యోగాల భర్తీ అనేది చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట. సో సెంట్రల్ ద్వారా మనం చూసినట్లయితే చాలా ఎక్కువ వేకెన్సీ అనేవి వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే తాజాగా అయితే ఉంది. అయితే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి మీరు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మీరు చాలా ఎక్కువగా నోటిఫికేషన్స్ కోసం వెయిటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. బట్ అంటే మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయనే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఏపీలో చూసినట్లయితే జనవరిలో క్యాలెండర్ అయితే వస్తుందని చెప్పి అన్నారు. కాకపోతే ఆ తర్వాత మనకి ఎలక్షన్స్ అనేవి రావడం, ప్రజెంట్ మనకు పోస్ట్ పోన్ అవ్వడం, సో చాలా సమస్య అయితే ఇక్కడ ఉంది. అందువల్ల ఏంటంటే ఏపీలో నోటిఫికేషన్స్ అనేవి ఈ నెలలో వస్తాయని చెప్పడం, అంతేకాకుండా నెక్స్ట్ నెలలో కూడా వస్తాయనేది పూర్తిగా చెప్పలేం. కాబట్టి మనం ఏం చేయాలంటే సెంట్రల్కి సంబంధించిన వేకెన్సీ కోసం పోటీ పడాలి. ఎందుకంటే మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి నిరంతరం శ్రమిస్తూ ఉంటేనే వీటిని సాధించేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే స్టేట్కి సంబంధించి ఇలాగ నోటిఫికేషన్స్ అయితే రావట్లేదని చెప్పి డిసప్పాయింట్ అయితే అవ్వకుండా సెంట్రల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ కూడా మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా వీటికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో తాజా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా యూపీఎస్సీలో మనకు 4,339 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎస్ఎస్సీ సంబంధించి చూస్తే 13,995 వేకెన్సీ అయితే ఉన్నట్లుగా అప్డేట్ అయితే ఉంది. మరి ఆర్ఆర్బీకి సంబంధించి చూసినట్లయితే 1,16,391 ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. మరి రక్షణ శాఖకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సంబంధించి కూడా మనకు అదనంగా 3,41,907 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా 4,76,692 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే అతి త్వరలో వస్తాయని చెప్పి మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. చూడాలి ఈ యొక్క వేకెన్సీ సంబంధించి ఇప్పుడు విడతగా మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయని చెప్పి మీతో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మరిన్ని ముఖ్యమైన అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ అని చేయండి. థ్యాంక్ యూ.